హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే తిరుపతి పార్లమెంట్లో విజయం ఎవరిది. సో ఇక్కడి నుంచి ఎవరు గెలుస్తారు అనేది ఈరోజు మనం చర్చించుకుందాం. సో ముఖ్యంగా చూస్తే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి మధ్యలో గురుమూర్తి గారు పోటీ చేస్తున్నారు. సో అదేవిధంగా బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా వరప్రసాద్ రావు గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈ పార్లమెంటు పరిధిలోకి 7 నియోజకవర్గాలు వస్తాయి. వాటిలో గూడూరు ఎస్సీ, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, సూలూరుపేట. సో ఈ 7 అసెంబ్లీ స్థానాలు తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. సో ముఖ్యంగా టాపిక్లోకి వెళ్తే గురుమూర్తి గారికి బలం ఏంది అంటే గురుమూర్తి గారు విజయం సాధించడానికి గల సమీకరణాలు ఎలా ఉపయోగపడతాయి, ఆయన బలం ఏంటనేది చూసుకుంటే ముఖ్యంగా చూస్తే సో ఈయన అన్యూహంగా 2019లో వైఎస్ఆర్సీపీ నుండి పోటీ చేసి గెలుపొందిన బల్లి దుర్గాప్రసాదరావు గారు అకాల మరణంతో బై ఎలక్షన్ అనేది తిరుపతిలో ఏర్పడింది. సో ఈ తిరుపతి పార్లమెంట్ బై ఎలక్షన్లో ఈయన 2021లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. సో అదేవిధంగా అన్ని నియోజకవర్గాలతో మంచి స్నేహాలు ఉండడం, బంధువర్గం ఉండడం, సో ఈయనకు బలంగా చెప్పుకోవచ్చు ఈయన విజయానికి. అదే కాకుండా వైఎస్ఆర్సీపీ 2019లో ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, సో ఇళ్ల పట్టాల పంపిణీ కానీ, సో అదేవిధంగా ఆర్బీకే సెంటర్స్ కానీ, పశుసంవర్ధక డిపార్ట్మెంట్ కానీ, సో మత్స్యశాఖ డిపార్ట్మెంట్స్కు కొన్ని రకాలుగా ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని విషయాలు కూడా ఈయనకు కొద్దిగా విజయావకాశానికి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఈయన. ఎందుకు అత్యంత సన్నిహితుడు అనే విషయం ఎందుకు చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో ఈయన ప్రతిరోజు ఆయనతో పాటు కలిసి ఉండి ఫిజియోథెరపీ చేసేవాడు ప్రతిరోజు ఈవినింగ్. సో అటువంటి ఒక సామాన్య కార్యకర్తను 2019లో అన్యూహంగా ఈయన రాజకీయ ఎలక్షన్ 2021లో అన్యూహంగా ఈయన రాజకీయాల్లో తీసుకురావడం కూడా చాలా వరకు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. సో అంతేకాకుండా గురుమూర్తి గారు ఎటువంటి కాంట్రవర్సీ అనేది ఉండదు. సో ఇంకో విషయం చెప్పాలంటే తిరుపతి డెవలప్మెంట్. సో ఈయన వచ్చిన తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ని పునర్నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడింది. సో ఒక మోడర్న్ హై టెక్నాలజీ రైల్వే స్టేషన్ను తిరుపతిలో చేయడం జరుగుతూ అక్కడ తిరుపతి ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో అదేవిధంగా వరప్రసాద్ రావు గారికి ఉన్నటువంటి విజయావకాశానికి ఉన్నటువంటి సమీకరణాలు ఏందని ఈరోజు మనం తెలుసుకుంటే, సో ఈయన ఉమ్మడి అభ్యర్థి అంటే జనసేన, బీజేపీ, టీడీపీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఈయన రావడం. సో అదేవిధంగా టీడీపీ ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 టీడీపీ మేనిఫెస్టో కానీ, అదేవిధంగా బీజేపీ లీడర్స్ ప్రచారం. సో ఇక్కడ బీజేపీ లీడర్స్ ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్కి జేపీ నడ్డా గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో అలాగా ఒకవేళ నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతిలో ఇంతకుముందు 2014లో కూడా సభ ఏర్పాటు చేసి సో ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. సో అటువంటి సందర్భంలో 2024లో కూడా ఇప్పుడు ఒకవేళ ఇటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్స్ కానీ చేస్తే కూడా ఇంతవరకు ఈయనకు విజయానికి కొద్దిగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. సో అంతేకాకుండా మోడీ గారి డెవలప్మెంట్, సో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంక్షేమ పథకాలు కూడా బీజేపీకి కొద్దిగా వర్కౌట్ అయ్యే విషయంలో, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో కూడా కొద్దిగా వర్కౌట్ అయ్యాయి. సో వాటిని గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకొక విషయం చెప్పాలంటే, ఇంకా గురుమూర్తి గారికి అనుకూలత లేని విషయానికి వస్తే ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అభ్యర్థులను మార్చడం. సో నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్సీపీ అనేది అభ్యర్థులను మార్చుకుంటూ పోతుంది. సో అక్కడ పనితీరు సరిగా లేని వారిని తీసేస్తూ కొత్త వారికి ఇక్కడ టికెట్ ఇస్తూ పోతుంది. సో ఇది కొద్ది వరకు డ్రాబ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ఇక్కడ ప్రజలు అక్కడ నియోజకవర్గంలోని ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలు చాలా వరకు అనుకుంటున్నారు. సో అదొక విషయం చెప్పుకోవచ్చు. సో రెండో విషయానికి వస్తే ఇంకా ప్రత్యేక హోదా. సో ఈ ప్రత్యేక హోదా అనేది 2021లో గురుమూర్తి గారు గెలిచిన తర్వాత లోక్సభ స్థానాల్లో చాలా వరకు లోక్సభ సమావేశాలు అటెండ్ అవుతూ ఉంటారు. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎప్పుడు కూడా ఆయన గట్టిగా నాకు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని గట్టిగా వాదించలేదని ఈ పార్లమెంటు పరిధిలోని యువత చాలా వరకు చర్చనీయాంశంగా ఈ విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. సో ఆ విషయాన్ని కూడా చెప్పవచ్చు. అదే వరప్రసాద్ గారికి అనుకూలత లేని విషయాలకు వస్తే ముఖ్యంగా వరప్రసాద్ గారు వైఎస్ఆర్సీపీలో 2014లో ఇదే పార్లమెంటు పరిధిలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందడం జరిగింది. తర్వాత 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈయనకు గూడూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈయన్ని గెలిపించడం జరిగింది. సో 2024లో ఈయన అక్కడ టికెట్ ఆయనకు దక్కలేదనే విషయంతో సో అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి బీజేపీలో చేరి ఇక్కడ తిరుపతి బీజేపీ ఎంపీ సీట్ అనేది
ఇక్కడ సాధించడం జరిగింది. సో ఇది కొద్దిగా డ్రాబ్యాక్ అయ్యే విషయం. ఎందుకంటే ఆల్రెడీ ఒక ప్రభుత్వంలో ఉండి అక్కడ టికెట్ లేదంటే అక్కడ సరిగా వర్కౌట్ చేయలేదు, ప్రజలకు సరిగా అందుబాటులో లేకపోవడము. సో ఇవన్నీ ఏదైనా జరుగుంటేనే టికెట్ మార్చుంటారు కాబట్టి ఇది ప్రతి సామాన్య ప్రజలకు అవగాహన ఉంటుంది కాబట్టి సో అందుకు టికెట్ సాధించలేదని చాలా వరకు ఊహిస్తున్నారు. సో ఈయనకి ఇది కూడా పెద్ద డ్రాబ్యాక్ అయ్యే విషయం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఇంపాక్ట్ అనేది 3% కూడా లేదు. సో ఒక సార్వత్రిక ఎన్నికలు జరిగితే కనీసం 3 to 5% కూడా బీజేపీకి ఓటింగ్ లేకపోవడం అనేది కూడా సో ఈయన వరప్రసాద్ గారి విజయానికి అనుకూలంగా లేని విషయంగా చెప్పవచ్చు. సో అదేవిధంగా సో ఎలా అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలు పోయి ప్రత్యేక హోదా ఇవ్వలేదు అని అడగడం లేదని ఇక్కడ ప్రజలు ఎలా అయితే కోపంతో ఉన్నారో సో ఆ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి గల కారణం బీజేపీ గవర్నమెంట్. సో సో ఇందుకొరకు కూడా ఇక్కడ బీజేపీకి ఓట్లు వేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. సో అంతేకాకుండా రీసెంట్గా పొత్తులో పోతున్నారు విషయం కాబట్టి బీజేపీకి ఇక్కడ ముస్లిమ్స్ కానీ అంతవరకు క్రిస్టియన్స్ కానీ కొద్దిగా వ్యతిరేకత అనేది చూపుతున్నారు. సో వీళ్ళ ఓట్లు కూడా కొద్దిగా వైఎస్ఆర్సీపీకి కన్వర్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా నియోజకవర్గాలుగా చూస్తే ఈ 7 నియోజకవర్గాలలో ఏ పార్టీ ఎక్కువ బలంగా ఉందనే విషయానికి వస్తే ముఖ్యంగా గూడూరు ఎస్సీ నియోజకవర్గం. ఈ ఎస్సీ నియోజకవర్గంలో మొత్తంగా 2,36,000 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో 2014లోను 2019లోను ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసింది. సో 2024లో కూడా ఇక్కడ విజయం సాధించాలని వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వకుండా సో వరప్రసాద్ గారి స్థానంలో సునీల్ కుమార్ గారికి ఇక్కడ టికెట్ ఇచ్చి అక్కడి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని వైఎస్ఆర్సీపీ చూసింది. సో మొత్తంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ లీడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి వస్తే మొత్తం చంద్రగిరి నియోజకవర్గంలో 2,91,000 ఓటర్లు కలిగి ఉన్నారు. సో 2014లోను 2019లోను ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు విజయం సాధించారు. సో మొత్తంగా చూస్తే ఇక్కడ బీజేపీ, టీడీపీ, జేఎస్పీ ఇక ఉమ్మడి అభ్యర్థులతో ఇక్కడ టీడీపీ నుంచి పులివర్తి నాని గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా బీజేపీ కూడా 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసింది, కాకపోతే తగిన ఓట్లు సాధించలేకపోయింది. కాకపోతే టీడీపీ శ్రేణులైన వరప్రసాద్ గారికి ఓట్లు వేయించాం కానీ బీజేపీ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉందని ఓపెన్గా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా చూస్తే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ లీడ్ అనేది కొద్దిగా కనబడుతుంది. సో ఈ తిరుపతి నియోజకవర్గం మొత్తం 2,70,000 ఓట్లు కలిగి ఉన్నారు. సో 2014లో టీడీపీ నుంచి ఇక్కడ సుగుణమ్మ గారు విజయం సాధించారు. తర్వాత 2019లో ఇక్కడ నుంచి కరుణాకర్ రెడ్డి గారు విజయం సాధించారు. సో ఇక్కడ తిరుపతి ఈసారి కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు భూమ అవినయ్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. సో టోటల్గా తిరుపతి అసెంబ్లీ సమీకరణం చూస్తే ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్గా ఉందా, టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా ఉందనే విషయానికి వస్తే సో మొత్తంగా చూస్తే ఇక్కడ కొద్దిగా ఈ సామాజిక ఈ నియోజకవర్గం చూస్తే కొద్దిగా ఇక్కడ బీజేపీకి లీడ్ ఎక్కువగా ఉందనే ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చేసిన వీడియోలో కూడా కొద్దిగా బీజేపీకి ఇక్కడ సపోర్ట్ అంటే ఉమ్మడి అభ్యర్థి కాబట్టి జనసేన టీడీపీ సపోర్ట్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ బీజేపీ లీడ్ చేస్తుందని చెప్పవచ్చు. సో నెక్స్ట్ వెంకటగిరి నియోజకవర్గం. ఈ వెంకటగిరి నియోజకవర్గం మొత్తం 2,40,000 ఓట్లు కలిగి ఉన్నారు. సో ఇక్కడ 2014లో టీడీపీ గెలిచింది. తర్వాత 2019లో ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు గెలవడం జరిగింది. సో ఆనం రామనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరడం వల్ల ఇక్కడ నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆయన కూడా చాలా వరకు ప్రజల్లోకి వెళ్ళడం వల్ల ఇక్కడ కొద్దిగా ఇక్కడ టఫ్ ఫైట్ అనేది ఉంటుంది. బీజేపీ ఎంపీకి కానీ ఇట్లా వైసీపీ ఎంపీ కానీ లైక్ వెంకటగిరి నియోజకవర్గంలో కొద్దిగా టఫ్ ఫైట్ అనేది నడుస్తుంది. సో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొత్తంగా 2,37,000 ఓట్లు కలిగి ఉన్నారు. సో ఇక్కడ 2014లోను అప్పుడు టీడీపీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఇక్కడ నుంచి విజయం సాధించడం జరిగింది. సో 2019లో బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీకి గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఈ మొత్తం సమీకరణాలు చూస్తే మనం ఆల్రెడీ శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానం గురించి ఒక వీడియో అయితే చేశాము. అక్కడ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి పార్టీలు కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారికి కానీ సపోర్ట్ ఇచ్చినాయంటే ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గారి విజయం చాలా మెజారిటీగా ఉంటుంది. ఒకవేళ సపోర్ట్ చేయలేని స్థితిలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ బియ్యపు మధుసూదన్ రెడ్డి విజయం సాధించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పాము ఆల్రెడీ. సో ఇక్కడ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చూస్తే ఖచ్చితంగా ఇక్కడక్కడ టఫ్ ఫైట్ సిచ్యువేషన్ లేదంటే మోస్ట్ ప్రాబబుల్ ఇక్కడ టీడీపీకి ఎక్కువగా ఛాన్స్ ఉంది కాబట్టి సో బీజేపీకి లీడింగ్ ఉండొచ్చు ఇక్కడ శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి. సో నెక్స్ట్ సత్యవేడ్ అనేది ఒక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. సో ఇక్కడ టోటల్గా 2,02,000 ఓటర్లు కలిగి ఉన్నారు. సో 2014లో ఇక్కడ టీడీపీ గెలిచింది, 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. కాకపోతే 2019లో గెలిచిన వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ కోనేటి ఆదిమూలం గారు 2024లో టికెట్ రాలేదనే ఒక యోచన విషయంలో తిరిగి
2024లో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. సో టీడీపీ నుంచి ఈయన అసెంబ్లీ స్థానానికి సీటు దక్కించుకున్నారు. ఇక్కడ ఉన్న ఈయనకున్న వ్యతిరేకత, ప్రజలలో సరిగా డెవలప్మెంట్ లేదని ఉన్న వ్యతిరేకతతోనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఈయనకు టికెట్ ఇవ్వలేదు. కానీ ఈయన ఏం చేస్తాడంటే తిరిగి టీడీపీలో చేరి టీడీపీలో ఈయనకు టికెట్ సాధించడం వల్ల వ్యతిరేకత అనేది తీవ్ర స్థాయిలో జరిగింది. సో ఇట్లా వైఎస్ఆర్సీపీ నుంచి వ్యతిరేకత ఉంది, అట్లా టీడీపీ వాళ్ళు కూడా ఈయన టీడీపీలో టికెట్ సాధించడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయిన విషయం. సో ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి నోకతోటి రాజేష్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సో ఈయనకు నోకతోటి రాజేష్ గారికి ఇక్కడ విజయావకాశం ఎక్కువగా ఉంది వల్ల సో గురుమూర్తి గారికి ఇక్కడ లీడింగ్ అనేది ఈ నియోజకవర్గంలో బై ఎలక్షన్లో కూడా సత్యవేడ్ నియోజకవర్గంలోనే హైయెస్ట్ లీడింగ్ వచ్చింది మొత్తం పార్లమెంట్ పరిధిలో. సో ఈ సత్యవేడ్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ లీడ్ అనేది చేస్తుంది. సో సూలూరుపేట విషయానికి వస్తే మొత్తంగా 2,31,000 ఓట్లు ఈ సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నాయి. సో 2014లోను 2019లోను ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ విజయం సాధించింది. ఇక్కడ సంజీవ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ముఖ్యంగా చూస్తే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి లీడ్ వచ్చే విషయంగా ఉంది. టోటల్గా చూస్తే గూడూరు కానీ, తిరుపతి, చంద్రగిరి కానీ, సత్యవేడ్ కానీ, సూలూరుపేట కానీ సో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి లీడ్ ఉంది. సో తిరుపతి, వెంకటగిరి సో కొద్దిగా బీజేపీకి లీడ్ వచ్చే సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. సో ఇంకా మొత్తంగా చూస్తే 2014లో మెజారిటీ కానీ 2019లో కానీ బై ఎలక్షన్లో మెజారిటీ చూస్తే సో 2014లో ఇప్పుడు పోటీ చేస్తున్న వరప్రసాదరావు గారు 38,000 ఓట్ల మెజారిటీతో అప్పుడు ఉమ్మడి అభ్యర్థి బీజేపీ అభ్యర్థిని ఓడించడం జరిగింది. సో అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ తన హవా అనేది కొనసాగించింది. సో 2019లో బల్లి దుర్గాప్రసాద్ గారు ఇక్కడ 2,28,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందడం జరిగింది. సో చాలా వ్యత్యాసంతో, చాలా లీడింగ్తో అక్కడ గెలవడం వల్ల 2019లోనే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తిరిగి తన స్థానం తగ్గించుకోవడం జరిగింది. కాకపోతే అనివార్య కారణం వల్ల బల్లి దుర్గాప్రసాద్ చనిపోవడం వల్ల బై ఎలక్షన్ అయితే వచ్చింది. సో ఈ బై ఎలక్షన్లో మధ్య సామాన్య కార్యకర్త అయినటువంటి ఒక మధ్యల గురుమూర్తి గారు ఇక్కడి నుంచి పోటీ చేయడం వల్ల మొత్తంగా 2,71,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. సో మొత్తంగా అన్ని సమీకరణాలు చూస్తే ఈసారి కూడా ఇక్కడ గురుమూర్తి గారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గంలో అతనికి ఉన్న సమీకరణాలు కానీ సో ఈయన వరప్రసాద్ గారు ఆల్రెడీ వైసీపీ నుంచి వచ్చి టీడీపీ ఇక్కడ బీజేపీలో చేరడం అన్న కొంత వ్యతిరేకత అనేది ఉంది. ఎప్పుడైనా ఏ పార్టీ నాయకుడు కానీ ఒక పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తూ టికెట్స్ రాలేదనో కొన్ని ఆయనకు అనివార్య కారణం వల్ల వేరే పార్టీకి మారిపోతే ప్రజలు కూడా అతనికి గెలిపించాలనే యోచనలు ప్రస్తుతం అయితే లేరు. ఎందుకంటే వాళ్ళకు డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి అతన్ని సర్వేలలో ఆయన మాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా వద్దు అని ప్రకటించడంతోనే టీడీపీ అధిష్టానం కానీ, వైసీపీ అధిష్టానం కానీ, జనసేన అధిష్టానం కానీ క్యాండిడేట్లు మార్చడం జరిగింది. సో టోటల్గా ఈ పార్లమెంటు పరిధి విషయాలు ఈ విధంగా ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్, థ్యాంక్ యూ.